బీజేపీ, జనసేనతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే విషయంపై తర్జన భర్జలున్నాయి. ఎవరికి వారు అంచనాలు వేసుకున్న క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే 92 స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉందనే లెక్కలు అందుతున్నాయి. ప్రాంతాల వారీగా చూసినా, అభ్యర్థుల పరంగా అంచనా వేసినా ఈ లెక్క ఖచ్చితమే తెలుస్తోందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. వీటిని కీలకమైన ఉండి మంగళగిరి, టెక్కలి, పలాస, కుప్పం, ఎచ్చెర్ల, విజయవాడ సెంట్రల్, తూర్పు, విశాఖ, దక్షిణంతో సహా 92 నియోజకవర్గాలున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో కంటే కూడా ఇక్కడ ఎక్కువగా పోలింగ్ జరిగిన నేపథ్యంలో తమ గెలుపు ఖాయమని వారు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ పొత్తుల్లో భాగంగా 144 స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఎంత లేదనుకున్నా తమకు 92 స్థానాల్లో పక్కా విజయం ఖాయమని చెప్తున్నారు. ఆయా స్థానాల్లో ఉన్న నాయకుల పనితీరును కూడా అంచనా వేసుకుంటున్నారన్నారు. అంటే కేవలం టీడీపీకి ఒక్కటే 92 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని టీడీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈసారి వంగనూరు కూడా గెలిచే అవకాశం ఉందని గమనార్హం. అదేవిధంగా కుప్పంతో పాటు చిత్తూరు, పీలేరు నియోజకవర్గాల్లోనూ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని తెలుస్తోంది. ఇక మరో అంశం, పార్టీలో సమన్వయం, టికెట్ల విషయంలో కొంత రగడ జరిగినా పెనుమలూరు, నూజివీడు, గుడివాడ వంటి కీలక స్థానాలపై ముందు నుంచి కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చివరి నిమిషంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆయా నియోజకవర్గాల్లోనూ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని, అధికారంలోకి రావడం పక్కా అని లెక్కలు వేసుకుంటున్నారు.